శ్రీ గురవే నమః. ఆలస్యం అనేది ఒక ప్రధానమైనటువంటి శత్రువు. ఆలస్యోహి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుః. మరి ఆలస్యాన్ని వీడి త్వరపడి భగవంతుణ్ణి ఆశ్రయించాలి. భక్తులు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సమయాన్ని చాలా అమూల్యమైనదిగా, విలువైనదిగా గుర్తించి భగవంతుడికి దగ్గరవ్వాలనే తపనతో వాళ్ళ జన్మను సద్వినియోగం చేసుకున్నారు. భగవంతుడిచ్చినటువంటి అవకాశాన్ని భగవత్ప్రాప్తికి అనుకూలంగా ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళారు, భగవంతుడిని పొందారు. అయితే అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ అంటున్నాడు భగవంతుడు. అంటే నన్ను దుర్లభుడిగా మీరు భావించవలసినటువంటి అవసరం లేదు. నేను మీకు దొరకను అని అనుకోవద్దు. కానీ ఒకటే ఒకటి మీరు చేయవలసింది ఏంటంటే అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశః. అంటే సతతం ఎల్లప్పుడూ అనన్యచేతా ఇతరమైనటువంటి చింతలను వీడి మాం నిత్యశః స్మరతి నన్ను నిరంతరం ఎవరైతే స్మరిస్తారో తస్యాహం సులభః పార్థ వాళ్ళకి నేను సులభుణ్ణే అని చెప్తున్నాడు భగవంతుడు. ఒక విషయం మనం మరచిపోకూడదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవాన్ అంటే జ్ఞానాన్ని పొందినటువంటి వాడు మాం ప్రపద్యతే నన్ను శరణు వేడతాడు అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే జ్ఞానం యొక్క ప్రయోజనం, జ్ఞానం కలిగినటువంటి మహానుభావుడు చేసే పని ఏంటంటే భగవంతుణ్ణి ఆశ్రయించటం. మరి భగవంతుణ్ణి శరణు వేడకపోతే ఆ భగవంతుడే నాకు రక్షకుడు, ఆ భగవంతుడే నాకు దిక్కు, ఆయనే నాకు ఆశ్రయం అనే నిష్ఠ కుదరకపోతే మరి జ్ఞానాన్ని పొందినట్లు కాదు కదా. అది బహూనాం జన్మనామంతే అని అంటున్నాడు భగవంతుడు. అంటే ఎన్నో జన్మలు మనం ఎన్నో సాధనలు చేస్తూ వేరువేరు యోనులలో పరిభ్రమించే ప్రమాదం ఉంది. మరి మానవ జన్మ దొరికినప్పుడు మానవ జన్మను గనక జాగ్రత్తగా ఉపయోగించుకోకపోతే వేరే యోనుల్లో పడే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాన్నే కఠోపనిషత్ చెప్తోంది. ఇహ చేదశకద్బోద్ధుం ప్రాక్ శరీరస్య విస్రసః తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. సర్గ అంటే ఒక సర్గ అంటే బ్రహ్మదేవుడి పగలు. మరి బ్రహ్మదేవుడి పగలంటే ఒక మన్వంతరం 71 చతుర్యుగాలు, 4 యుగాలు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు 71 సార్లు పూర్తయితే అది ఒక మన్వంతరం. ఇట్లాంటి మన్వంతరాలు 14 పూర్తయితే అది బ్రహ్మదేవుడికి ఒక పగలు. సర్గ అంటే అది. సర్గేషు లోకేషు ఇలాంటి అనేకమైన సర్గలలో అంతకాలం పాటు అనేకమైన కల్పాలు వేరువేరు యోనులలో పరిభ్రమించే ప్రమాదం ఉంది. మానవ జన్మను గనక కాపాడుకోకపోతే, భగవంతుణ్ణి ఆశ్రయించే లక్ష్యాన్ని గనక నిర్లక్ష్యం చేస్తే అని ఉపనిషత్తు మనకు హెచ్చరిస్తోంది. అట్లానే కేనోపనిషత్ చెప్తోంది. ఇహ చేత్ అశకద్బోద్ధుమని కఠోపనిషత్ చెప్తే ఇహ చేదవేదీత్ అథ సత్యమస్తి నచేదిహావేదీన్ మహతీ వినష్టి అని. అంటే ఒకవేళ భగవంతుణ్ణి పొందాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని తెలుసుకొని ఆ ప్రయత్నం చేస్తే మనం శ్రేయస్సును పొందుతాము, శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతాము, పరమానందాన్ని పొందగలుగుతాము. ఆ విషయాన్ని గనక మనం నిర్లక్ష్యం చేస్తే మహతీ వినష్టి అంటుంది. అంటే ఆ హాని కూడా సామాన్యమైనది కాదు, ఆ నష్టం కూడా సామాన్యమైనది కాదు అని. మరి వేరువేరు యోనులలో పరిభ్రమించడం అది ఏమన్నా సుఖమా? మరి మానవ జన్మను
పొందినటువంటి జీవులు మానవ జన్మ యొక్క ప్రయోజనాన్ని, జ్ఞానాన్ని, భక్తిని, వైరాగ్యాన్ని వీటిని పెంపొందించుకోవడంలో చూసుకోవాలి. కానీ ఇతరమైనటువంటి భోగాలు, భోగ సామగ్రిని ఏర్పరచుకోవడం, ఏవేవో మనకు లభిస్తే మనం ఎంతో సుఖించగలుగుతామని భ్రమిస్తూ కూర్చోవడానికి కాదు. ఎందుకంటే ఇది దేవ దుర్లభమైన జన్మ. జంతూనాం నరజన్మ దుర్లభం, దుర్లభో మానుషో దేహ, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహకారకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మరి మానవ జన్మ దొరకటం దైవానుగ్రహాన్ని సూచిస్తోంది. ఆ దైవానికి మన ఎంత విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటే మనకు ఈ జన్మ దొరుకుతుంది. అట్లానే ఎంతో భాగ్యవంతులం మనం ఈ మానవ జన్మను పొందాం. ఆ మానవ జన్మతో పాటు మహాపురుష సంశ్రయ, ముముక్షుత్వం అంటే ఈ జన్మ దేని గురించి అని తెలియజేసే మహాపురుష సాంగత్యం, ఆ జ్ఞానాన్ని అంటే తత్వజ్ఞానాన్ని పొందడం, మన లక్ష్యాన్ని తెలుసుకోవడం, దాని గురించి సాధన చేయటం, ఆ ప్రయత్నాన్ని కొనసాగించి అందులో మన జన్మ యొక్క లక్ష్యాన్ని అలక్ష్యం చేయకుండా ముందుకు సాగటం, ఇది ఈ జన్మలో మనం చేయవలసింది. జన్మను కాపాడుకునే ప్రయత్నాన్ని మనం గనక నిరాకరిస్తే, ఇది నాకు ఉపయోగం, ఇది నాకు ప్రయోజనం అనే అంశాన్ని మనం మరచిపోతే మనల్ని మనం కష్టపెట్టుకుంటున్నట్లే కదా. దేహభావమే మనల్ని ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటే మూర్ఖో దేహాద్యహం బుద్ధి, ఈ శరీరం నేను అనేదే మూర్ఖత్వం. మనం శరీరం కాదు, నశించేది శరీరం. కానీ మనం నశించే వాళ్ళం కాదు, నాశరహితులం. మనం అనాదిగా ఉన్నాం. భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడో మనము అప్పటి నుంచే ఉన్నాం. అంటే భగవంతుడు మనతో అన్ని సంబంధాలు కలిగి ఉన్నాడు. కానీ మనం భగవంతుడి కంటే చిన్నవాళ్ళం కాదు వయసులో. అనాదిగా ఆయన ఉన్నాడు, అనాదిగా మనము ఉన్నాం. దివ్యో దేవ ఏకో నారాయణో మాతా పితా భ్రాత నివాస శరణం సుహృద్గతిర్నారాయణ ఇది అమృతస్య వై పుత్రాః మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటున్నాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడి యొక్క దివ్య అంశలం మనం, జీవులం, శరీరం కాదు. కాబట్టి శరీర భావాన్ని బలపరుచుకోవడం, మనల్ని మనం మోసం చేసుకోవడం, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. మరి ఈ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి మనం శరీరం కాదు. ఎట్లా అయితే ఒక ఇంట్లో ఎవరన్నా ప్రవేశిస్తే, ఇంట్లో ఉంటే ఇల్లు వేరు, ఆ ఇంట్లో ఉండే వ్యక్తి వేరు కదా. ఇల్లే ఆ వ్యక్తి ఎట్లా అవుతాడు? ఆ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళితే ఆ వ్యక్తి పోయినట్ల, ఇల్లు ఖాళీ చేసినట్లు. అట్లానే ఈ శరీరంలోకి జీవుడు ప్రవేశిస్తున్నాడు. శరీరం వేరు, జీవుడు వేరు. జీవుడు మరణించడు, జీవుడు నాశరహితుడు భగవంతుడి యొక్క అంశ అవడం వలన. అయితే యోగ్యమైనటువంటి శరీరాన్ని పొందటానికి సాధన చేయాలి. భగవంతుడి యొక్క కృపతో మంచి శరీరాన్ని పొంది తన సాధనను ముందుకు తీసుకువెళ్ళే ఏర్పాటు జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడే చెప్తున్నాడు, నమే భక్త ప్రణశ్యతి అని. నా భక్తుడికి నాశనం లేదు, నా భక్తుడిని నేను కాపాడుకుంటానంటున్నాడు. యోమే భక్త సమే ప్రియ అంటున్నాడు. నా భక్తుడు నాకు ప్రియుడు అని చెప్తున్నాడు. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. అంటే సాధన చేస్తూ సాధన సిద్ధావస్థను పొందకముందే శరీరాన్ని వదిలిపెట్టినా కానీ మళ్ళా యోగ్యమైనటువంటి జన్మను ఇస్తాను, భగవద్ విశ్వాసం కలిగినటువంటి ప్రదేశంలో, అటువంటి కుటుంబంలో తన సాధనకు అనుకూలమైనటువంటి ఏర్పాటు చేసి మళ్ళా ఆ సాధనను నేను ముందుకు తీసుకువెళ్తాను, దానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి ఏర్పాటును కూడా చేస్తాను అని చెప్తున్నాడు భగవంతుడు. మరి భగవంతుడు మనల్ని ఎన్నో విధాలుగా కాపాడుకుంటున్నాడు, కనిపెట్టుకుంటున్నాడు. మనల్ని దగ్గర తీసుకోవాలని, మనల్ని దగ్గర చేసుకోవాలని ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. మనం దుఃఖాన్ని నిజంగా కోరుకోకపోతే,
వాస్తవమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటున్నట్లయితే భగవంతుణ్ణి శరణు వేడాలి. ఈ నిశ్చయాన్ని మనం కలిగి ఉంటే, ఈ ఆశయంతో మనం మన జీవితాన్ని సాగిస్తే, మన స్వరూపాన్ని మనం తెలుసుకొని అజ్ఞానాన్ని పెంచుకోకుండా అజ్ఞానాన్ని పోగొట్టుకునే విధంగా జ్ఞానాన్ని ఆమోదించి మన జన్మ యొక్క ప్రయోజనాన్ని కాపాడుకోవాలి. అంటే ముందు మన స్వరూపాన్ని మనం అంగీకరిస్తే శరీర సంబంధమైనటువంటి సుఖాలకు మనం ప్రాధాన్యాన్ని ఇవ్వటం తగ్గిస్తాం. అంటే భౌతికమైనటువంటి సుఖం మన సుఖం కాదు, ఆధ్యాత్మిక లాభం అట్లానే దివ్యమైనటువంటి ఆనందం మనకు సంబంధించింది అనే సత్యాన్ని గుర్తించి భగవంతుడికి మన మనస్సును దగ్గర చేసుకొని విశేషమైనటువంటి సుఖాన్ని, శ్రేయస్సును మనం పొందగలుగుతాం. అలౌకికమైనది, శాశ్వతమైనది, ప్రతిక్షణం వృద్ధిని పొందేది ఒకసారి లభించిన తర్వాత ఆ సుఖం పెరుగుతుందే కానీ తరగదు. అలాంటి సుఖం దొరకనంత వరకు నశించేది, తరిగేది సుఖమే కాదు. ఈ సత్యాన్ని గుర్తించి దుఃఖాన్ని శాశ్వతంగా దూరం చేసుకునే ఉపాయాన్ని మనం ఆశ్రయించాలి. శ్రద్ధతో భగవంతుణ్ణి భజించాలి. హరయే నమః, గురవే నమః.